ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. సందేహించు నాలుక. సందేహించు నాలుకను మనం సాధు చేయాలని ఆశించినట్లయితే దేవుని వాగ్దానాలు మనకు సుపరిచితమై ఉండాలి. అవిశ్వాస హృదయంలో నుండి సందేహపు మాటలు వెలుపలికి వస్తాయి. దేవుని వాగ్దానాల్ని కేవలం తెలుసుకొని ఉంటే సరిపోదు, వాటిని ప్రకటించటంలో మనం ప్రవీణులమై ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మన విశ్వాసాన్ని మనం ఎంతగా ప్రకటిస్తే అది అంతగా అమలవుతుంది. మన ఆత్మవిశ్వాసాన్ని మనం ఎంత సానుకూలంగా నొక్కి చెబితే అంతగా మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. నిరంతరం విన్నదానినే మనం విశ్వసిస్తాం గనక మనం ఏం వింటున్నామో వాటి గురించి బాధ్యత కలిగి ఉండాలి. మన వ్యక్తిగత అంశాలు, లక్ష్యాలు లేక మనం కోరుకునే ఫలితాలు వంటి విషయాలపై ప్రతికూలంగా మాట్లాడే వారిని పరిమితం చేయడమో లేక వారిని దూరంగా పెట్టడమో చేయాలి. తరచూ ఈ అవిశ్వాసంతో కూడిన మాటలు మనం ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్న ధోరణిలో నుంచే పుట్టుకొస్తాయి. ఆత్మవిశ్వాసం అనేది మన శక్తి సామర్థ్యాలపై, సొంత నైపుణ్యతలపై ఆధారపడాలని ప్రబోధించే లోకం ప్రవేశపెట్టిన పదం. ఇది సొలొమోను రాసిన మాటకు పూర్తి వ్యతిరేకం. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. మనకొక సవాలు ఎదురైనప్పుడు దాన్ని మన సామర్థ్యంతో జయించాలని ఆశిస్తే దానిలో మనం వెనకబడడం లేక సందేహించడం జరుగుతుంది. అలాంటి అనుమానాల్ని మనం ప్రకటించకుండా నాలుకకు కాపు పెట్టుకోవాలి. అనుమానం అనే వ్యాధి మిమ్మల్ని పట్టుకుంటే మీరు ఒక స్టడీ బైబిల్ని తీసుకొని మీకు సమస్యగా ఉన్న అంశాలకు సంబంధించిన లేఖన భాగాల్ని వెదకాలి. వాటిని రాసుకొని తరచూ ధ్యానించి కంఠస్థం చేయాలి. ఒక లేఖన భాగం రాయటానికి ప్రత్యేకంగా నా కంప్యూటర్లో 5x7 సైజులో ఒక టెంప్లెట్ ఉంటుంది. నా ప్రస్తుత సమస్యకు సంబంధించిన ఒక వాక్య భాగాన్ని ఎంపిక చేసుకుంటాను. దాన్ని కత్తిరించి ఫ్రేమ్ చేయించి అది నా హృదయంలో గూడు కట్టుకునే వరకు దాన్ని నా టేబుల్పై ఉంచుతాను. నాలో ఏదైనా సందేహం తలెత్తినప్పుడు దాన్ని ఎంపిక చేసిన దేవుని వాక్యంతో పారదోలుతాను. ఇది చిన్న పనే అనిపిస్తుంది కానీ అంత సులభం కాదు. కొంతమందిలో అనుమానం ఎంతకీ వదలదు. మన విజయాన్ని ప్రకటించటంలో గట్టి పట్టుదల కలిగి ఉండాలి. మీరు ఏ సంగతుల్లో అనుమానంతో మాట్లాడుతుంటారు? మీ వృత్తి విభాగంలో లేక మీకు అప్పగింపబడిన పనిలో మీకు సామర్థ్యం తక్కువ కావడమా? భరించలేని వ్యక్తితో స్నేహబంధం పెంపొందించుకోలేని నిస్సహాయత? ఒక రూపు సంతరించుకోవడం అసాధ్యంగా తోచడమా? బహుశా తాకి చూస్తేనే నమ్ముతాననే సందేహించు తోమా మీలో దాగి ఉన్నాడేమో. దేవుని పిల్లలు దేవుని యందలి విశ్వాసం ద్వారానే జీవిస్తారు. చూచి గ్రహించే ఈ భౌతిక ప్రపంచం మనల్ని అడ్డుకోవడానికి మనం అనుమతించకూడదు. మన అనుమానాలు మన గమ్యాన్ని నిరోధిస్తాయి. దేవుని సహాయం లేక మనమేమీ చేయలేమనే వాస్తవాన్ని మనం గ్రహించినప్పుడు మన వైఖరి, మన సంభాషణ మారుతుంది. అనుమానాన్ని త్యజించి అనుమానాల్ని అనుమానించి శ్రేష్టమైన దాన్ని విశ్వసించాలని నేడే తీర్మానించుకోండి. ప్రియ స్నేహితులారా, ఈ విధంగా తీర్మానం చేయండి. విశ్వసించినప్పుడు సమస్తం నాకు సాధ్యమే కనుక నా అనుమానాలని గురించి చర్చించడం కంటే నా విశ్వాసాన్నే నేను ప్రకటిస్తాను.